అమ్మవారి తుది ఘట్టానికైతే మనం చేరుకున్నాము. సో మరికొద్ది గంటల్లో అమ్మవారు వన ప్రవేశం ఇదే దారి వెంబడ అమ్మవారు అయితే వెళ్తా ఉంటారు. సో ఇందులో భాగంగానే శివశక్తులే కావచ్చు, దాంతో పాటు చాలా మంది అమ్మవారి భక్తులు ఇక్కడ అమ్మవారికి స్వాగతం పలుకుతా ఉన్నారు. సో ఇదొక వీడ్కోలుగా వాళ్ళు చేస్తా ఉంటారు. ఇందులో భాగంగానే ఇవాళ ముగ్గులతోనే వాళ్ళు ఇలా చాలా మంచిగా అమ్మవారికి ఘన వీడుకోలు అయితే పలుకుతా ఉన్నారు. అమ్మ మాతోనే ఉంటదనే ఒక నమ్మకంతో అయితే ఇదంతా చేస్తారు. అమ్మ ఏ నుంచి వచ్చిరమ్మా? మేము సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎంత మంది వచ్చారు? మేము ఒక 20 మంది వచ్చాము. 20 మంది వచ్చారు. అంటే ఎవ్రీ ఇయర్ వస్తా ఉంటారా? మంత్ వస్తాము. ఈ ఒక 2 ఏళ్ళకి ఒకసారి ఒక సంబరం మాకు. పోయేటప్పుడు వచ్చేటప్పుడు అమ్మవారు పోయేదాకా మేము హైదరాబాద్ పోము. ఎట్లా ఉంది మరి ఈసారి? ఎట్లా అనిపించింది సమ్మక్క సారక్కని చూస్తే? ఈసారి మాకు మంచిగా అనిపించలేదు, చాలా రిస్క్ అనిపించింది మాకు. గద్దెల కాడ దేని గురించి అమ్మా? గద్దెలు కూడా మమ్మల్ని ఎక్కని బయట నుంచే దర్శనం, ఆ దర్శనం కూడా సరిగా కానివ్వలేదు మాకు. చాలా ఇబ్బంది పడ్డాం ఈసారి. ఎప్పుడున్నంత మంచిగా అనిపించలేదు ఈసారి. ప్రతిసారి మీరు వచ్చినప్పుడు గద్దెల దగ్గరికి వెళ్ళి అమ్మవారిని ముట్టుకొని వస్తాం మేము ఖచ్చితంగా. ఈసారి అది మీకు దక్కలేదు మాకు. సో ఇంకా ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మరి? ఏర్పాట్లు అయితే చూడడానికి బాగున్నాయి. బాగున్నాయి. కానీ మాకు అమ్మవారి దర్శనం కాలేదనే ఒక మాకు బాధ. ఇక ఈ రూపంగానన్నా మాకు ఈ అమ్మవారిని సాగనంపాలే, తల్లి ఈ రోజు వెళ్తుంది అని ఒక సంబరంతోని మా ఒక బాధతోని వేస్తున్నాం. ఇప్పుడు అమ్మవారి మీకు బాగుంది కాబట్టి మీరు వేస్తున్నారు. ఎందుకు బాధపడుతున్నారు? అయ్యి అమ్మవారు పోతుందంటే ఒక బాధ మాకు. ఖచ్చితంగా బాధ ఉంటుంది. 4-5 రోజుల నుంచి అమ్మవారికి రావడము, మళ్ళీ తర్వాత ఇక్కడ మనం 4 రోజుల నుంచి మనం ఉంటేనే మనకి ఇంత అవుతుంది. ఒక్కొక్కరు అయితే 1 మంత్ నుంచి ఇక్కడనే ఉండి ఇలా షాప్ లో వాళ్ళు కూడా ఎంత బాధపడతా ఉన్నారు అంటే కన్నీళ్ళు వస్తా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. మేము వచ్చి ఆల్రెడీ ఇప్పుడు 12 రోజులు అవుతుంది. 12 రోజులు అవుతుంది. ఈ అమ్మవారు వెళ్ళేదాకా, అమ్మని సాగనంపనాక మేము హైదరాబాద్ పోము. ఇదంతా చేసిన తర్వాత, అమ్మవారు పోయిన తర్వాతనే అప్పుడు మేము వెళ్ళేది. ఎంతసేపు అవుతుంది అమ్మా ఇంకా అమ్మవారు బయటకు రావనంటే? ఇప్పుడు ఒక 1 అవర్ వెళ్తుంది. సో తర్వాత ఏముంటది అమ్మా? అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత చిలకల గుట్టకు చేరుకుంటది తన స్వస్థలానికి. సో తర్వాత ఏముంటది రేపటి నుంచి? ఏముంటది, ఇక దర్శనాలకు ఉంటారు, దర్శనం చేసుకుంటారు అంతే. ఇక ఈ వచ్చేది 2 ఏళ్ళకి ఒకసారి కాబట్టి అదొక సంతోషం. అమ్మ మా అందరిలో చేరింది అన్న ఒక ఆనందం మాకు. కోరుకున్న కోరికలు ఏమన్నా తీరుతాయంటారా? ఖచ్చితంగా అంతే. ఈ నిమిషం మాకు ఆపతుంది అమ్మ అంటే ఆ నిమిషంలో మాకు తీరుస్తుంది. అది ఒక నమ్మకం మాకు. అడవి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా అదృష్టవంతులు. వాళ్ళతో పాటు మనమంతా కూడా, ఎందుకంటే అమ్మవారు దర్శనం చేసుకుంటా ఉన్నాం, మనం కూడా అదృష్టవంతులమే. చాలా సంతోషం మాకు, ఎందుకంటే ఇవాళ పోతుందని ఒక చాలా బాధగా ఉన్నాం మేము. సో మొత్తానికి అమ్మవారికి తుదిగా అంటే వేడుకలు పలకడానికి అయితే చాలా మంది ఇక్కడ భక్తులు ఉన్నారు. దాంతో పాటు ఇక్కడ కొంతమంది అర్ధనారీశ్వరులు, శివశక్తులు, సో జోగినులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. సో ఫైనల్ గా అమ్మవారు ఇదే దారిలో తను వెళ్తా ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళు వాళ్ళ ప్రేమతోని అమ్మవారికి అయితే ముగ్గు వేస్తా ఉంటారు అని చెప్పేసి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మీ పేరండి? నమస్తే అండి, మేము భద్రాచలం కొత్తగూడెం నుంచి వచ్చాము. మొట్టమొదట తెలంగాణ ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మేము దగ్గర ఇప్పుడు వచ్చి 10 రోజులు అవుతుంది. ఈ రోజు అమ్మవారు వనప్రవేశం చేస్తుంది కాబట్టి అమ్మవారికి ముగ్గులు వేయడము, అమ్మవారిని ఎదురుగా ఆనందంతో, కొంచెం బాధాకరంగా కూడా అమ్మవారిని గుట్టకు పంపించడం అవుతుంది. ఎందుకంటే మా ఇంటి ఆడబిడ్డ కాబట్టి మా ఇంటి ఆడబిడ్డని మన ఇంటి నుంచి, పుట్టింటి నుంచి మెట్టింటికి పంపించినట్టు ఎంత తల్లిదండ్రులు బాధపడతారో మేము కూడా అందరం అంతే విధంగా బాధపడతాము. ఈ రోజు చాలా మందికి అందుకే బాధాకరంగా ఉన్నది అమ్మవారు వరప్రవేశం చేస్తుంటే. అందుకు ఇంతమంది తెలంగాణ ప్రజల్ని అమ్మవారు వచ్చి దీవించి వెళ్ళడం మన అదృష్టం కూడా భావించాలి. అది మరికొందరు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ఫైనల్ గా అమ్మవారి వెళ్తా ఉన్నారు. సో ఎట్లా చెప్తారమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చామండి. అందరం కూడా మా సిస్టర్ హైదరాబాద్ నుంచి వచ్చారు. మేము చాలా ప్రతి ఏటా కూడా మేము ప్రతి సంవత్సరం వస్తాం. మినీ జాతరకు వస్తాం, పెద్ద జాతరకు వస్తాం. మేము వచ్చి మినిమం ఒక 10 రోజులు 12 రోజులు దాకా ఉంటాము ఇష్టంగా. మేము ఇక్కడ వచ్చినామంటే అమ్మవారు ఆశీస్సులు మన అందరికీ ఉండాలని, అందరూ కూడా మంచిగా ఉండాలని. మన రేవంత్ రెడ్డి సార్ కూడా ఈ సంవత్సరం ఆదివాసీ కల్చర్ చాలా బాగా చేశారు. మాకు కూడా చాలా బాగా నచ్చాయి. ఈ రోజు అమ్మవారు వనానికి వెళ్ళిపోతున్నారు. మాకు కొంచెం ఆనందం ఉంది, కొంచెం బాధగా ఉంది. మీకోసం అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అంటే మీకు ఎట్లాంటి స్థానం కల్పించారు? మా కోసం అయితే ఏం లేవు, ఎందుకంటే మాకు అక్కడ వాల్యూ కూడా లేదు. మాకే కాదు, గుడి కథలకు కూడా లేదు. మీరు నిన్న మొన్న న్యూస్ చూస్తే ఉంటారు,
కాకపోతే శివశక్తులకు ఒక దారి కేటాయించుతుంటే బాగుండేది. మేము ఎందుకంటే కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, మొక్కోళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక లైన్ అనేది ఇచ్చేది ఉంటే మంచిగా ఉండేది అని రేవంత్ రెడ్డి గారికి మేము మొక్కేది ఒకటే, మేము అడిగేది. మాకంటూ ఒక క్యూలే ఉన్న ఓన్లీ శివశక్తుల గుళ్ళో కూడా పోలేదు ఎప్పుడు మేము. ఈసారి అయితే బంగారం తీసుకొని కూడా బయట నుంచి ఇక ఒక్కోళ్ళని కూడా బయటకి పంపించేస్తాం, మేము వెళ్ళాము నడకదారిలోకి వెళ్ళి. సో ఇది మొత్తానికి ఎవరిని అడిగినా కూడా అదే చెప్తా ఉన్నారు, గద్దె లోపలికి అనుమతించకపోవడం అనేది మాకు చాలా బాధాకరం అని చెప్పి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది మంచిర్యాల జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్. మేము ఇక్కడికి ఊహ తెలిసిన కాడ నుంచి ఇది రెండోసారి నేను రావడం. ఎప్పుడో చిన్నప్పుడు చుట్టాలతో కుటుంబ సభ్యులతో రావడం జరిగింది. సో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఘనంగా సమ్మక్క సారక్క జాతరని చేస్తున్నారు. ఎంతో మంది రావడం జరుగుతుంది, ప్రత్యేకంగా విదేశీయులు కూడా రావడం జరుగుతుంది. యునెస్కో గుర్తింపు ఉంది మనకి సమ్మక్క సారక్క జాతర తెలంగాణ నుంచి. ఈ ట్యాగ్ లైన్ అనేది మనకి ఎప్పటికీ కొనసాగుతుంది. యునెస్కో గుర్తింపు అంటే అది సామాన్యమైన విషయం కాదు. సో కుంభమేళ తర్వాత అతి పెద్దదని నేను తెలియజేస్తున్నాను. సో ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? చాలా మంది ఇబ్బంది పడ్డారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మీరేం చెప్తారు? నేను ఎన్సిసి క్యాడెట్ ని, అలాగే బీటెక్ విద్యార్థిని కూడా. సో ఇక్కడ మాకు SDRF ఉన్నారు, స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్సెస్. ఈ బృందం వాళ్ళనేది వాళ్ళకి మాకు మెంబర్షిప్ ఉంటుంది అందులో. సో వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళు కల్పించిన సదుపాయాలతోటి వాళ్ళు ఇక్కడ అన్ని చూసుకోవడం జరుగుతుంది. మనకి టెక్నాలజీ ఆధునికంగా ఉంది కాబట్టి సో మనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏమైనా భక్తులకి ఏమైనా ఆపద ఉన్నా గానీ ఈ బృందం అనేది చూసుకోవడం జరుగుతుంది. సో మీరు బంగారం పెట్టిరా లేదా మరి సమ్మక్క సారక్కకి? తప్పకుండా దర్శనం అయింది, మధ్యాహ్నం వచ్చాము. ఈ రోజు వచ్చారా మీరు? ఈ రోజే వచ్చాము. ఆఖరి రోజు మళ్ళీ అమ్మవారిని చిల్కల గుట్టకి తిరిగి సాగనంపడం జరుగుతుంది కాబట్టి సో మేము రావడం జరిగింది. సో యంగ్స్టర్స్ కి ఏం చెప్తారు సమ్మక్క సారక్క గురించి? మన సనాతన ధర్మం మనం రక్షించుకోవాలి. ఎంతో మంది విదేశీయులు వచ్చి దర్శించుతున్నారు, ఇక్కడ ఉండి మనం కూడా రావడం జరగట్లేదు. సో నా తోటి వాళ్ళకి నేను అదే తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా వాళ్ళకి హాలిడేస్ సెలవులు ఉన్నప్పుడు కానీ హాలిడేస్ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దర్శించి వాళ్ళ బంధుమిత్రులతో రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి లైఫ్ బిజీ ఉంటుంది, కానీ అందులో మనం కూడా కొంచెం మన వంతు కేటాయించాలి. భక్తితో మనం కూడా మనం దర్శించుకోవాలి ఆలయాలు. సో దాంతో పాటు ఏర్పాట్లు చూస్తే ఇలా హెలిప్యాడ్స్ ఏర్పాటు చేశారు. సో దాని గురించి కూడా మొత్తం ఒక ట్రైబల్ చరిత్రలోనే ఇలా ఒక మహాకుంభమేళ తరహాలో ఇలా మన సౌత్ ఇండియాలో మన సమ్మక్క సారక్క కుంభమేళను అయితే నిర్వహించారు. సో అది ఎట్లా అనిపించింది? ఆ కాన్సెప్ట్ ఎట్లా అనిపించింది? ఇది మనకి డ్రోన్ సదుపాయం తోటి, ఆధునిక టెక్నాలజీ తోటి ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళు ఎన్నో సదుపాయాలతోటి బృందం తోటి రోజు మనకి వ్యూ అనేది రికార్డ్ చేస్తున్నారు. దాని ద్వారా మనము న్యూస్ లో కూడా చూడొచ్చు ఎలా జరుగుతుంది ఏంటనేది. సో పోలీసింగ్ ఎట్లా పనిచేస్తా ఉంది? పోలీసింగ్ అనే వాళ్ళు అంటే ప్రతి గల్లీ వైపు ఉన్నారు. మనకి ఏమైనా ఆపద ఉన్నా గానీ వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు. బృందం, ప్రత్యేక బృందం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకి స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్సెస్ కూడా ఉన్నారు, వాళ్ళు పోలీస్ బృందమే. సో మనకి ఏమైనా భక్తులకు ఏమైనా ఆపద ఉన్నా గానీ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, వాళ్ళు చూసుకుంటారు. సో మొత్తానికి ఇది రెస్పాన్స్ ఇది. సో అమ్మవారి తుది ఘట్టం గురించి మనం వచ్చినాం. సో ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, దాంతో పాటు ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, దాంతో పాటు అమ్మవారు రెండవ రోజు వస్తారు చిలకలగుట్ట నుంచి. సో చిలకలగుట్ట నుంచి వచ్చిన తర్వాత 2 రోజులు ఇక్కడ గద్దె పైన ఉన్న తర్వాత సో ఫైనల్ గా ఈ రోజు అంటే ఈ టైంలో ఈవినింగ్ 7 to 8 టైంలోనే అమ్మవారు మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే చేస్తారు. సో వన ప్రవేశం చేస్తారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో తేజస్వి మీడియా మీకు ఇన్సూరెన్స్ అంటే ఇక్కడ ఏం జరుగుతా ఉంది, అసలు ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, సో ఎక్కడెక్కడ నుంచి భక్తులు వచ్చారు అనే దాని గురించి అయితే పూర్తిగా గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతా ఉంది. సో ఫైనల్ గా అమ్మవారి తుది ఘట్టాన్ని కూడా ప్రతి ఒక్క హిందూ బంధువు చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూడని వాళ్ళకు కూడా మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయండి అని చెప్పేసి మా తేజస్వి మీడియా తరఫున మేము కోరుతా ఉన్నాం. చాలా మంది శివశక్తులు ఇవాళ మేడారం జాతరలో బాధపడతా ఉన్నారు, ఎందుకంటే అమ్మవారి గద్దె దగ్గర కూడా వెళ్ళలేకపోవడం అనేది చాలా బాధపడతా ఉన్నారు. అమ్మ మీరు ఏం చెప్పదలుచుకున్నారు స్టేట్ గవర్నమెంట్ కి? అసలు స్టేట్ గవర్నమెంట్ కి మన రేవంత్ రెడ్డి సార్కి చెప్పదలుచుకున్నది ఒకటే అండి. ఈ కుంభమేళలో మేము అమ్మవారికి పట్నాలు వేసి బోనాలు చేసి
అలసిపోయి మేము ఎంత రిస్క్ తీసుకొని అమ్మవారిని ఎదుర్కొని వస్తున్నామో, కొత్త గద్దెలు అనేది ఏర్పాటు చేశారు. కొత్త గద్దెలు అయితే ఓకే, కాకపోతే అమ్మవారి దగ్గరికి వెళ్ళి మేము కనీసము అంత ఒడిబియ్యం కట్టుకొని అమ్మవారికి అప్పచెప్పడానికి కూడా మాకు అదృష్టం లేదు. కనీసం అమ్మవారి గద్దెను ముట్టుకోవడానికి కూడా మాకు అదృష్టం లేదు. విఐపి పాస్ అని విఐపి పాసులను పంపించడం జరిగింది. అలాంటి విఐపి పాసెస్ మా దగ్గర కూడా మేము తెచ్చుకున్నాము. అట్లాంటి మేము తెచ్చుకున్నా కానీ మాకు కనీసం ఆ విఐపి పాస్కి అడిగితే కూడా ఇక్కడ లేదు, విఐపి పాస్ అది ఇదంతా ఒకటే, వెళ్ళిపోండి, ఇట్లా పోండి, అట్లా పోండి అని మమ్మల్ని ఒక 1 అవర్ దాకా తిప్పారు. 1 అవర్ 2 అవర్స్ పట్టింది, మేము తిరగడానికే 1 అవర్ 2 అవర్స్ పట్టింది. మా ఒంటి మీదకి అమ్మవార్లు వచ్చి అలసిపోయి మేము అంతగా రిస్క్ తీసుకొని ఉంటే మాకు దర్శనం చేసుకోవడానికి, ఇంత రిస్క్ లో అమ్మవారిని చూడడానికి, దర్శనం చేసుకోవడానికి అసలు మాకు అది పాసిబుల్ కాలేదు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాము, ఈ అమ్మవారి కుంభమేళ జాతరలో ఎక్కడెక్కడి నుంచో కొంత వేల మంది శివశక్తులు వస్తారు. వచ్చినప్పుడు అన్ని గుళ్ళల్లో ఎట్లా సపరేట్ దర్శనం కలిగించారో మా శివశక్తుల సంఘానికి కూడా ఒక సపరేట్ క్యూ లైన్ వేస్తే అమ్మవారికి దగ్గరగా ఏంటంటే అమ్మవారి బియ్యం అప్పచెప్పి కొంచెం అంత పసుపు బండారమ్మకి అప్పచెప్పితే మాకు అదొక తృప్తి, ఆనందం, ఆ ఒక్కటి సదుపాయం కలిగించమని మేము కోరుకుంటున్నాం. రేవంత్ దాంతో పాటు నాకున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, మేము ఒక రైట్ వింగ్ మీడియాగా మేము పనిచేస్తా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్ నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా ఆలయాల ధ్వంసం అనేది జరుగుతూ ఉంది. సో మీరు ఇలా శివశక్తులుగా, ఇవాళ ఒక అర్ధనారీశ్వరులుగా చాలా మంది వల్ల మీరు ఉన్నారు. సో మీరు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎవరు కూడా టచ్ చేయరు. మీరు ధర్మరక్షణలో భాగంగా మీరు కూడా ముందుండి ఈ దేవాలయాలు ఎవరైతే కూలుస్తా ఉన్నారో, ఈ దేవాలయాల గురించి ఎవరైతే మాట్లాడుతా ఉన్నారో వాటి గురించి మీరు పని చేస్తారేమో అని నేను ఒక క్వశ్చన్ వేస్తా ఉన్నా, మీతో అవుతుంది అది? కంపల్సరీ మన హిందూ ధర్మత్వం కోసము, సనాతన ధర్మం కోసము ఖబర్దార్ ఎవరైనా సరే కరాఖండిగా చెప్తున్నాం, మా హిందూ దేవస్థానాన్ని ఎవరు ముట్టుకున్నా గానీ మేము తోటి శివశక్తులు కదా, ఎవరమైనా సరే మేము ఊరుకోము. మా తెలంగాణలో ఏ గుడి టచ్ చేయాలన్నా గానీ మా శివశక్తులను టచ్ చేసినట్టే లెక్క. దీనికోసం మా ప్రాణాలు పోయినా మేము పోరాటం చేస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం. సనాతన ధర్మం ఖచ్చితంగా నిలబెడతాము. మా హిందూ దేవాలయాలను ఎవరెవరు ధ్వంసం చేస్తారో, ఈ రాజకీయం ఎక్కడి నుంచి నడుస్తుందో కూడా బయటికి వచ్చేదాకా మేము పోరాడతాం ఖచ్చితంగా. నేను మేడారం జాతరలో దాదాపు నేను 4 రోజుల నుంచి ఇక్కడ ఉన్నాను. సో ఈ 4 రోజుల్లో వివిధ రకాలైనటువంటి విషయాలపైన కూడా నేను రీసెర్చ్ చేయడం జరిగింది. సో కొన్ని వీడియోస్ కావచ్చు, లేకపోతే కొంతమంది చేసినటువంటి దందాలు ఏవైతే ఉన్నాయో చాలా బాధను కలిగిస్తా ఉన్నాయి. సో మన మేడారం జాతరలో కొంతమంది ఎవరైతే అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో చాలా మంది వాళ్ళు ఇలా బిజినెస్ చేస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా మనం దాన్ని వెల్కమ్ చెప్తాం, ఎందుకంటే ఎవరిని మనం క్వశ్చన్ చేసే అథారిటీ అనేది మనకు లేదు. సో ఎవరైతే ఇక్కడ కొంతమంది ఫుడ్ జిహాద్ చేస్తా ఉన్నారు, సో ఫుడ్ జిహాద్ గురించి మీరు ఏం చెప్తారు? ఏదైతే 10 రూపాయలకే ఒక బన్ అనేది ఇస్తా ఉన్నారు, ఆ బన్ కోసి దాంట్లో మలై కోవా పెట్టి 10 రూపాయలకి ఇస్తా ఉన్నారు. సో ఇదంతా కూడా ఫుడ్ జిహాద్ కిందకి వస్తుంది. సో దీని గురించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు రెస్పాండ్ కాలేరు అనే దాని గురించి నేను మాట్లాడుతా ఉన్నా. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇక్కడ మీరు చూడురి, ఇక్కడ మీకు కనిపిస్తా ఉండదు అనుకుంటా, 10 రూపాయలకి మీకు ఏమొస్తుంది? 10 రూపాయలకి మీకు టీ వస్తుందా? రావట్లేదు. మరి వీళ్ళు ఎందుకు ఇట్లాంటి వాళ్ళని ఎందుకు వీళ్ళకి యాక్సెస్ ఇస్తున్నారు ఇట్లాంటి గ్యాదరింగ్ లో? ఇలాంటి గ్యాదరింగ్ ఇచ్చేది మాత్రం గవర్నమెంట్ వాళ్ళే ఇస్తుండ్రు, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిండ్రు. మంచి ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఏర్పాటు చేయాల్సింది. ఇలాంటి చెత్త ఫుడ్ ఒకటి అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? గవర్నమెంట్. ఇక్కడ ప్రతి ఒక్క షాప్ కి ట్యాక్స్ ఉంది ఖచ్చితంగా. ఇలాంటి వాటికి ట్యాక్స్ ఉందా? చేశారు. ఇక్కడ దందలు చేయని కానీ ఇక్కడ ప్రజల ప్రాణాలతో వాళ్ళు ఆడుతున్నారు అనేది క్లియర్ కట్ గా ఉంది. సో ఇక్కడ నేను ఫస్ట్ డే చూసినాను. ఫస్ట్ డే చూసినప్పుడు కూడా ఈ చూడుర్రి, అక్కడ నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా నాకు బాధ్యత అనేది ఉంది. ఇదంతా మనం చేసింది, ఇదంతా అక్కడ వాళ్ళందరినీ ఇట్లా కూర్చొని మనం ఇంత చేసినాం ఇదంతా. మరి దీనికి ఇంత చేయంగా కూడా మళ్ళీ ఇయ్యాల వెహికల్ కనబడ్డాయి. మరి దీని గురించి ఏం చెప్తారు? అంటే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పినా కూడా ఏం ప్రాబ్లం లేదని అంటారా మరి పోలీసులు? మరి పోలీస్ వ్యవస్థ అనేది ఇలాంటి వాటిని పట్టించుకోవాలి. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ప్రభుత్వం చర్య తీసుకుంటేనే ఫుడ్ జిహాద్స్ వాళ్ళు దీన్ని బట్టి మనము చెక్ చేసి దీన్ని బైకౌట్ చేయాలి. మెయిన్ గా చిన్న దందాలు చేసే వాళ్ళకు మంచిగా మనకు హెల్తీ ఫుడ్ ఏముందో అలాంటి ఫుడ్ ని ప్రొవైడ్ చేయడానికి అనుమతించాలి. ఇలాంటి దాన్ని అనుమతించకూడదు. ఎందుకంటే ఇది కొన్ని వేల కుంభవేల వల్ల కాబట్టి కొన్ని వేల మంది ప్రాణాలతోటి చెలగాటం ఇది. కాబట్టి ఈ చిన్న పిల్లలు వస్తారు. ఇప్పుడు ఈ
కుంభమేళలోనే అందరికీ కొంచెం వాతావరణ ప్రాబ్లం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఇంకా ప్రజల ప్రాణాలకే హానికరం కావచ్చు. కాబట్టి ఇలాంటి ఫుడ్ ని ప్రొవైడ్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మేము ఇలాంటి ఫుడ్ ని మళ్ళా జాతరలో కనబడితే మాత్రమే మేము ఊరుకోమని చెప్తున్నాం ఖచ్చితంగా. ఒకటండి 5 రూపాయల బన్ను ఏది లోకల్లోనే. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటది, ఎక్స్పైర్ డేట్ అనేది ఉంటది. నేను క్వశ్చన్ చేసింది అంటే నేను ఏ రిలీజన్ కి నేను వ్యతిరేకం కాదు. సో ఇక్కడ నేను క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే ఎవరైతే ఈ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కర్నూలు నుంచి ఆ ప్యాకెట్స్ తీసుకొని వచ్చారు, బన్ ప్యాకెట్స్, దానిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైర్ డేట్ లేదు. సో ఎన్ని రోజులుగా అవి వాళ్ళు స్టోర్ చేస్తున్నారు అనేది కూడా తెలియదు. సో ఇదంతా జరుగుతుంటే ఇలా పోలీసులు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వీళ్ళంతా కూడా ఇంత పెద్ద గ్యాదరింగ్ లో కొన్ని కోట్ల మంది ఇప్పటి వరకు అమ్మవార్లను దర్శించుకున్నారు. కొన్ని వేల మంది ఇప్పటి వరకు ఆ బన్ను తిన్నారు. వాళ్ళ పరిస్థితి ఏందంటారు చెప్పండి? ఈ క్వశ్చన్ ఇది కరెక్టా రాంగ్? కరెక్ట్ చెప్పారు మీరు. నేను కూడా అనేది ఏంది, ఎందుకంటే ఆంధ్ర నుంచి వచ్చినాయి కాబట్టి అవి మరి ఇది ఎట్ల నుంచి మరి ఇది ఏ రకంగా అంటే మనం ఒక రకంగా చూసుకుంటే తెలంగాణ ఆంధ్రాల మధ్య వివాదం సృష్టించడానికి అని అట్లాంటి మతకలాలు అంటే ఇట్లాంటి ఏమన్నా గొడవలు సృష్టించ 100% అలాంటి జరపడానికి అక్కడి నుంచి ఇక్కడ వాళ్ళ ఊర్లో చేసుకోవచ్చు. బాధ ఏంటంటే మేము గ్రేటర్ హైదరాబాద్ లో మేము చాలా వర్క్ చేస్తా ఉన్నాం. ఇట్లాంటి బండ్లు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి దాన్ని మనం బైకాట్ చేస్తా ఉన్నాం. సో హైదరాబాద్ ని వదిలేసి ఇలా మన కుంభమేళ, మన గిరిజనుల కుంభమేళాలో కూడా ఇట్లాంటి వాళ్ళు పెట్టడం అనేది నాకు బాధ అనిపిస్తా ఉంది. బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఇంత కోట్ల మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ చాలా మంది ప్రాణాలకు ఎవరికి ఏమైతే ఏంటి అని ఒక నిర్లక్ష్యం వల్ల దీన్ని అట్లా వదిలేసిండ్రు. ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళ లేరు, ఎవరు అడిగే వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక శివసత్తులం కాబట్టి మేము ఏంటంటే అమ్మవారి రాక కోసం, అమ్మవారి కోసం మేము చూస్తాను. మీరు తలుచుకుంటే మీరు ఏమైనా చేయొచ్చు, మేము తలుచుకుంటామని చెప్తున్నా. నేను సనాతన ధర్మం ఎట్లా నిలబెట్టుకున్నామో ఆ రోజు అమ్మవారిని తీసుకొచ్చి మా వాళ్ళు ఎట్లా కూర్చోబెట్టిండ్రో ఈ రోజు ఈ ఫుడ్ విషయంలో కూడా గానీ, మా గుళ్ళ విషయాల్లో గానీ, ప్రతి ఒక్క విషయమే గానీ మేము ఖచ్చితంగా ముందుంటామని ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారికి చెప్తాము. ప్రతి ఒక్కరికి కూడా మేము ఏ విషయంలో అయినా సరే గానీ ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సనాతన ధర్మం గురించి కానీ, ఫుడ్ విషయమే కానీ ఎలాంటి అన్యాయం జరిగినా ఫస్ట్ మా సంఘం, మా శివసతుల సంఘం, మా ట్రాన్స్జెండర్ల సంఘం అందరూ ఖచ్చితంగా నిలబడతామని మేము ఖచ్చితంగా ఖరాఖండిగా చెప్తున్నాం మేము. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఏదైతే సౌత్ ఇండియాలో అతిపెద్ద గ్యాదరింగ్ అంటే గిరిజనుల కుంభమేళాగా మనం చెప్తా ఉన్నాం. సో ఈ గిరిజనుల కుంభమేళాలో కూడా అక్కడక్కడ కాదు, దాదాపు ఒక 10 ఏరియాలలో దాదాపు ఒక 10 స్పాట్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అమ్మవారు సమ్మక్క వచ్చేటువంటి ద్వారం ఏదైతే ఉందో, మెయిన్ గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ దగ్గరనే ఒక బన్ షాప్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో ఈ విషయంలో ఏ ఒక్క అధికారి కూడా దాన్ని గమనించలేదా అని చెప్పేసి మా తేజస్వి మీడియా తరఫున నేను ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇలా క్వశ్చన్ చేసేటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నొక్కివేస్తా ఉన్నారు. సో అయినా కూడా పర్లేదు, కేసులైనా కూడా పర్లేదు, ఎందుకంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం. ఎందుకంటే ఈ ఫుడ్ జిహాద్ ఏదైతే ఉందో ఇట్లాంటి హైయెస్ట్ గ్యాదరింగ్ ఉన్నటువంటి ప్లేసెస్ ని వాళ్ళు టార్గెట్ చేస్తా ఉన్నారు. అక్కడక్కడ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ బన్నెని చూసిన తర్వాత మాకు తినిపియండి, మాకు ఆకలేస్తుంది అని చెప్పి పెడతా ఉన్నారు. సో ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే ఈ చిన్న పిల్లల నుంచే స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ సిస్టమ్ ని వాళ్ళు క్రియేట్ చేస్తా ఉన్నారు. పిల్లలు పుట్టకుండా ఇదంతా కూడా ఒక చాప కింద నీరు లాగా ఒక స్లో పాయిజన్ ని వాళ్ళు వదులుతున్నారు అనేది ఖచ్చితంగా ఎవరైతే చూసినటువంటి హిందూ బంధువులే కావచ్చు. దీంట్లో మెయిన్ గా ఎస్పెషల్లీ నేను చెప్తా ఉంది, ఐ రిపీట్ అగైన్, ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు దీనిపైన స్పందించాలా, లేకపోతే మాత్రం ప్రతి ఒక్కరు దీనిపైన రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంటది. లేకపోతే తర్వాత లా అండ్ ఆర్డర్ కూడా అదుపు తప్పే అవకాశం ఉంటది అని చెప్పేసి నేనైతే చెప్తా ఉన్నా. సో మొత్తానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఖచ్చితంగా మారుతారని మేము అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ నుంచి వచ్చానండి. అమ్మవారు తిరిగి వనప్రవేశం చేస్తుంది కాబట్టి అమ్మవారిని మేము ఇట్లా ఎప్పుడు ప్రతి ఇలా ముగ్గేసి అమ్మవారిని సాగనంపుతామండి. అమ్మవారు ఇక్కడ నుంచి ఈ దారి వెంబడ పోతారని చెప్పేసి మీరు ఈ రకంగా అమ్మవారికి ఘన వీడ్కోలు చెప్పడానికైతే మీరు ఇదంతా చేస్తా ఉన్నారు. అవునండి. ఎంతమంది ఇప్పటి వరకు శివశక్తులు దాంతో పాటు అర్ధనారీశ్వరులు ఇక్కడికి ఈ మేడారానికి రావడం జరిగింది? దగ్గర 5 లక్షల మంది వచ్చి మా వాళ్ళు. మీ వాళ్ళే? ఓకే. ఎక్కడెక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు? ఢిల్లీ నుంచి వచ్చారు, ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ఖచ్చితంగా అందరూ వచ్చి చాలా రాష్ట్రాల నుంచి వచ్చారండి.
మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు అంటే 4 రోజులు. సో రెండవ రోజున సమ్మక్కని తీసుకొని వస్తారు. సో గడ్డ మీద కూర్చోబెట్టిన తర్వాత చాలా మంది రిలీఫ్ అయిపోతారు, అమ్మ వచ్చేసింది అని చెప్పేసి అంటారు. సో 4వ రోజు అంటే 2 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ అమ్మ చిలకల గుట్టకైతే వెళ్ళిపోతా ఉంటది. సో లాస్ట్ రోజు చాలా మంది అమ్మ వెళ్లే టైంలో చాలా మంది ఏడుస్తూ చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటూ మరి అమ్మవారిని పంపిస్తారని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంతగానం బాధపడతా ఉంటారు? ఏమని అందరి గురించి అయితే నాకు తెలియదు. మా కమ్యూనిటీలో మాకు కుటుంబం అనేది మాకు ఉండదు కాబట్టి ఈ సమ్మక్కని మేము అమ్మలాగా భావించి మేము ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వచ్చి అమ్మవారికి మొక్కులు పెట్టి వెళ్తామండి. మాకు చాలా బాధ, మాకు ఎవరు ఉండరు కాబట్టి మాకు కుటుంబమే మా తల్లే సమ్మక్క, ఆ పగిడిద్రాజే మా తండ్రి లెక్క భావించి మేము ఖచ్చితంగా వస్తామండి. ఇలా స్వాగతం పలికి వెళ్ళిపోతాం. రోజులు మారినాయి, మీతో పాటు మేము అందరం కూడా ఉన్నాం, మీకు ఎవరు లేరని అనుకోకండి. చాలా మంది ఉన్నారు. అంటే మిమ్మల్ని ఒక దైవాంశగా కూడా చాలా మంది చూస్తా ఉంటారు. ఇవాళ శివశక్తులనే కావచ్చు, అర్ధనారీశ్వరులను, ఎస్పెషల్లీ ఇప్పుడు రోజులైతే మారినాయి, మేమంతా కూడా ఉన్నాం, మీరు ఎవరు లేరని మీరు అనుకోకుర్రి. ఇలా సమ్మక్క తల్లికి ఎట్లయితే మీరు అనుకుంటా ఉన్నారో మేమంతా కూడా ఉన్నాం అని చెప్పేసి మా తేజస్వి మీడియా తరఫున మేము కోరుతా ఉన్నాం. దాంతో పాటు ఇక్కడ మేడారం జాతరలో అమ్మవారికి బంగారం పెట్టిరా? మరి పెట్టామండి. ఎన్ని కిలోలు పెట్టారు? తల్లికి నా ఎత్తు, పిల్లకి నా ఎత్తు ఇచ్చానండి. ఎన్ని కిలోలు? కింటన్నర. అవునండి. సో మొత్తానికి అమ్మవారికి బంగారం అంటే మస్తు ఇష్టం. సో చాలా మంది తెలుసో తెలియకనో బంగారాన్ని అమ్మవారి పైకి విసురుతా ఉన్నారు. అంటే ఆ మొక్కుని అక్కడ నెరవేర్చుకుంటే చాలు, ఎట్లనన్నా అక్కడ ఆ గద్దె పైకి మన బంగారం పోతే చాలు అనుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఈ టైంలోనే చాలా మందికి ఆ బంగారం తగిలి గాయాలైతా ఉన్నాయి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అది కరెక్టేనా రాంగా? అలా వేయడం పద్ధతి కాదండి, కరెక్ట్ కాదండి. అలా కాకపోతే గుళ్ళో కూడా కొంచెం బంగారం వాళ్ళంటే కొంచెం చుట్టుపక్కల ఉండి తీసుకుంటే బాగుంటదండి. వాళ్ళకి అందక వాళ్ళు ఇసిరేస్తున్నారు, అదే వాళ్ళు అందుబాటులో ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు కదండి. అలా అదొకటి మార్చాలి. అదే విధంగా మా జోగిని కమ్యూనిటీకి కానీ మా హిజ్రా కమ్యూనిటీకి కానీ మాకు ప్రత్యేకమైన లైన్లు పెట్టాలండి. చాలా ఇబ్బంది పడ్డాం మేము దర్శనం టైంలో, చాలా ఇబ్బంది పడ్డాం. దయచేసి మీ మీడియా ద్వారా మేము ఒకటి మాకు ఇప్పుడంటే అయిపోయిందండి, వచ్చే జాతర వరకైనా సరే మాకు ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన లైన్ పెట్టాలని మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా మంది సీతక్కని చాలా పొగిడిరు. సీతక్క ఒక అడవి బిడ్డగా సమ్మక్క సారక్క రుణం అయితే తీర్చుకున్నారని చెప్పేసి మా మీడియాలోనే మేము చెప్తా ఉన్నాం. సో సీతక్క ఏ రకంగా ఇనిషియేటివ్ తీసుకుంటది, ఏ రకంగా మీ మాటలు వింటదని మీరు అనుకుంటున్నారు? సీతక్క చాలా మంచిదండి. రేవంత్ రెడ్డి మాకు మా తెలంగాణ మా ఇజ్రాయిల్ ఎవరు ఎక్కడా వేయలేని విధంగా రేవంత్ రెడ్డి మాకు ఉద్యోగాలు ఇచ్చాడండి. మేము చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం ఈ విషయంలో. ఆ రేవంత్ రెడ్డి సార్ చల్లగా ఉండాలి, ఎప్పుడు మళ్ళీ సరైన ముఖ్యమంత్రి కావాలి, మాలాంటి వాళ్ళకి ఇంకెన్నెన్నో మంచి పనులు చేయాలి. జై సీతక్క. సీతక్క కూడా చాలా మంచిది. మొత్తానికి ఇదండి. సో ఆఖరి ఘట్టం ఇది. మరి కొన్ని గంటల్లో అమ్మవారు ఇదే దారి వెంబడ వన ప్రవేశంకి అయితే వెళ్తారు. సో ఇందులో భాగంగానే శివశక్తులు చాలా మంది, ఇక్కడ అర్ధనారీశ్వరులు కూడా ఎన్నో లక్షలాది మంది వచ్చారు. సో ఇక్కడ ఈ జోగిన్లే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి లాస్ట్ అంటే వేడుకోలు పలకడానికైతే ముగ్గులతోనైతే అమ్మవారికి ఇవాళ వేడుకోలు అయితే పలుకుతా ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్.